హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగ్ ఈజ్ తిరువల్లూర్ వీర వైద్య నారాయణ పెరుమాళ్ దేవాలయం. ఇది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది చెన్నై దగ్గరలో తిరువల్లూర్ డిస్టిక్లో ఉంటుంది. ఇది చాలా పాతకాలపు గుడి కాబట్టి మనం తిరువల్లూర్ పోయినప్పుడు ఎవరైనా అడ్రస్ ఎవరైనా చెప్తారు. ఇది చూడటానికి చాలా పెద్ద గుడి ఫ్రెండ్స్. అసలుకి మనం చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఇక్కడ ఎక్కువ అయ్యంగార్స్ వాళ్ళు ఎక్కువ దీనికి వస్తూ ఉంటారు. దీనికి బస్సులోనూ రావచ్చు, మనం లోకల్ ట్రైన్లో ఎక్కి తిరువల్లూరులోనే దిగి రావచ్చు ఫ్రెండ్స్. దీనికి మన ఆటో షేరింగ్ ఎలాంటి వెహికల్లో అయినా రావచ్చు, ఇబ్బంది ఉంది. ఎప్పుడు మనకి వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. మేము పోయినప్పుడు గుడి చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఆ రోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. అసలుకి చూడండి గుడి వ్యూ ఎలా ఉందో. ముందు జనాభాలు, కార్ పార్కింగ్ ఎక్కువగా ఉంటాయి. కార్ పార్కింగ్ చేసుకోవాలంటే లోపల మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆ గుడి సైడ్స్ మొత్తం షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ షాపుల్లో దేవుడికి సంబంధించిన సామాన్లు, కొబ్బరికాయ, టెంకాయ అన్నీ అమ్ముతారు. చూసారు ముందు ఒక గోపురం లాగా కనిపిస్తుంది. ఆ గోపురం నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకొక చిన్న మండపం కనిపిస్తుంది. ఆ మండపం కనిపిస్తుంది. గుడి చుట్టూ ఉండే ఇల్లు మొత్తం పూజారి ఇల్లులు, పూజారికి సంబంధించిన వాళ్ళు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతుంది కాబట్టి వాళ్ళ చుట్టాలంతా వేసుకొని వచ్చున్నారు ఫ్రెండ్స్. లోపల ఏదో ఒక భజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడే మనము మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు దీనికి ఎంతమంది వస్తుంటారో రోజుకి. అసలుకి దీని ముఖ్య ప్రత్యేకత ఏంటంటే మనకి హెల్త్ బాగలేకపోయినా ఏమన్నా మనకి చిడిచిడిగా ఉన్న ఆరోగ్యం, సంతానం, పెళ్ళి విషయం కోసం ఎక్కువగా ఈ గుడిని సందర్శిస్తుంటారు ఫ్రెండ్స్. గుడి ముందు స్తంభాల పైన అంతా గోవిందనామాలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ముందు పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో గుడి టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి 9 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. పోయే పని అయితే ఎవరైనా మార్నింగే వెళ్ళిపోవాలి. కరెక్ట్గా 12 o'clock కల్లా దేవుడిని క్లోజ్ చేసేస్తారు. మనకి దగ్గరగా ఉన్నప్పుడైతే ముందుగా వెళ్తే మనకి చాలా ఇదిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఏదో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, అక్కడ అమ్మవారిని పల్లకీ సేవలో తీసుకొని వెళ్తున్నారు. మేము కూడా అనుకోకుండా లోపలికి వెళ్ళినప్పుడు దాని చుట్టూ మనం పల్లకీని పట్టుకొని తిరగచ్చు. కానీ ఎవరిని అక్కడ పట్టుకొని వెళ్ళరు, వాళ్ళే గుడికి సంబంధించిన వాళ్ళే పట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. అది చూడండి చాలా బాగుంటుంది. అసలు చూడాలన్నా మనకి చాలా అదృష్టం ఉండాలి. ఈ గుడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ఒక విషయం చెప్తాను వినండి. ఎందుకంటే ఇది అమావాస్య రోజు 3 అమావాస్యలు, నెలకి ఒక అమావాస్య వస్తుంది కదా, ఒక్కో నెలకి ఒక అమావాస్య, మొత్తం కలిపితే 3 అమావాస్యలు. 3 అమావాస్యలు దేవుడిని దర్శించుకొని అక్కడ ఒక మండపం లాగా ఉంటుంది. ఆ మండపంలో ఉప్పు మిరియాలు వేసి 3వ అమావాస్య రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి మన మనసులో ఏమైనా ఇష్టమైన కోరిక ఉన్నప్పుడు దేవుని దగ్గర స్మరించుకుంటే మన కోరికలు అనేవి తప్పనిసరిగా నెరవేరుతాయి ఫ్రెండ్స్. మనకి సంపాదన గురించి అయినా, ఆరోగ్యము, వ్యక్తిగత పెళ్ళి విషయము, మనకి పురోగతి కావాలన్న కోరిక మనం కోరుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. తమిళనాడు నుంచే కాకుండా ఆంధ్రా నుంచి, కేరళ, కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో ఈ గుడికి వస్తుంటారు ఫ్రెండ్స్. చూడండి పల్లకిలో దేవుడు ఎలా అందంగా ఊరేగుతున్నారు. గుడి లోపల తిరుగుతూ ఆ పల్లకి చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. చాలా అసలుకి ఎంత మనసుకి హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా పిల్లలు కూడా మాతో పాటు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పల్లకి గుడి చుట్టూ ఒక 3 రౌండ్లు అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలు ఇక్కడ కూర్చొని ఆటలాడుకుంటూ అక్క తమ్ముడు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆటలు పాటలు మాత్రం మాంటారు ఫ్రెండ్స్. చూడండి ఆ జారు పళ్ళపై నుంచి మా పాప వద్దన్నా ఎలా జారుతూ ఉందో ఫ్రెండ్స్. అది చూసి నా కొడుకు కూడా వచ్చి మళ్ళీ దానిపైన జారుతూ ఉన్నాడు.